సరే ఏదైనా అంత తొందరగాను తేలిగ్గానే అయ్యే వ్యవహారం అయితే కాదు. వాళ్ళని ఎప్పటికీ వాళ్ళు మనకు అప్పగిస్తారు అనే ఆలోచన అయితే భారతదేశానికి లేదు. ప్రభుత్వానికి లేదు, సాధారణ ప్రజానీకంలో ఉండే మాకైతే లేదు. సో ఇది చేసినందువల్ల సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ అదనంగా పొందబోయే ప్రయోజనం ఏంటి? లీవ్ అబౌట్ మసూద్ అజహర్, లేకపోతే వాడు హఫీజ్ సయీద్, వీళ్ళందరినీ వదిలేయండి. ఇంకా కొత్తగా తయారు బిలావర్ భుట్టో కూడా మాట్లాడాడు కదా, రక్తం పారిస్తా అని. వీళ్ళందరూ అదే కేటగిరీ. గొంతులు కోయటాలు, రక్తాలు గారించటాలు, గొంతులు పిసకటాలు. ఆ పక్కన బంగ్లాదేశ్లో ఉన్న ఆయన కూడా అదే మాట్లాడాడు కదా. చైనా వెళ్ళొచ్చాడో లేదో, జీ జిన్పింగ్ని కలిసి రాగానే వెంబడే నొక్కేస్తాం, మీ చికెన్ నెక్కుని నొక్కేస్తాం, ఆ 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇడిపోతే మొండెం ఒక్కటే భారతదేశంలో మిగిలి ప్రాణం పోతుంది, ఇవన్నీ నానా చెత్త మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడే రకంగా ఉండే చట్టమేనా, లేకపోతే ఉత్తరోత్తర ఇతర ఉద్దేశాలు ఏమైనా పాకిస్తాన్కి ఉండి ఉంటాయా? వాట్ ఐ ఎస్టిమేట్, నేను ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ఎనీబడి దేర్ అండ్ పాకిస్తాన్ అనే దాంట్లో అసలు వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని వెనక ఏమైనా అసలు థియరీ ఉందా లేదా మనకు ఐడియా లేదు. నేను పనిచేసిన వెస్ట్ బెంగాల్లో ఒక డిపార్ట్మెంట్ ఉండేది. దాని పేరు వచ్చేసి ఫస్ట్ నార్మల్గా ఏంటంటే మనం ప్లాన్ చేసి ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇలా కాకుండా వెస్ట్ బెంగాల్ ఒక డిపార్ట్మెంట్ ఉండేది, ఇంప్లిమెంటేషన్ అండ్ ప్లానింగ్ అని. ముందు ఏదో చెయ్యి, ఆ తర్వాత దాంట్లో ఏమైనా ప్లానింగ్ ఉందో లేదో చూడు, ఎక్కడన్నా ఒకళ్ళు ఉందేమో. దీన్ని నీజర్క్ రియాక్షన్స్ అంటారు. సో ఇలాంటి చౌకబారినటువంటి పనికి మాలినటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఏదో అమెండ్మెంట్ చేశాము, అది చేశాము. ఒక్కటే మీరు అర్థం చేసుకోండి, ఒక 36 ఏళ్ళు పోలీసులో ఉండి దాదాపు ఒక 50,000 పైచీలకు క్రిమినల్ కేసెస్ని సూపర్వైజ్ చేసిన వ్యక్తిగా, పెద్ద పెద్ద జిల్లాలకు ఎస్పీలుగా ఉండే వ్యక్తి, ఆ కాశ్మీర్లో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ప్లస్ 12 ఏళ్ళు లా చదివిన వ్యక్తిగా, ఎల్ఎల్డీగా కూడా చెప్తున్నాను. మోస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిగా. లా అనేది ఇట్ షుడ్ బి మోర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ రాదర్ దాన్ ఇన్ ఫార్ములేషన్. బ్రిటన్లో 1600వ శతాబ్దం ముందు ఒకసారి ఒక మీటింగ్ జరిగింది. ఏంటంటే పిక్ ప్యాకెట్ చేసిన వాళ్ళందరికీ ఉరి తీస్తామని. ఎక్కడైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లోనే దాదాపు 50 పిక్ ప్యాకెట్లు జరిగింది. దట్ వాజ్ ది కండిషన్ ఆఫ్ లా. సో ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఎ లా వేర్ ఇన్ విచ్ a law is not worth the paper on which it is written. ఏ పేపర్ మీద అయితే ఆ లా రాస్తారో ఆ పేపర్కు ఉన్నంత చిత్తు కాగితం కూడా, చెత్త కాగితం, చిత్తు కాగితం కూడా లేని విలువది. సో దీనివల్ల వాళ్ళకైతే వస్తాయి. అంత ప్లానింగ్ ఉందని మీరు ఎందుకు అంత క్రెడిట్ ఇస్తున్నారో పాకిస్తాన్కి నాకైతే అర్థం కావట్లేదు. ఒకళ్ళు ముందు వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ లోపల ఈ ఆఫీస్ గాడు పోతాడు, వాడికి ఆల్మోస్ట్ వాడు కట్టబట్టుకొని నడుస్తున్నాడు, ఏం చేస్తాం అని. వాడు ఈ 0.5 గాడు, ఈ బిలావల్ అనేవాడు, వీడు ఏదో ఒక హిందీ యాక్టర్ లాగా మాట్లాడతా వాడిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడతాడు. బహాయింగే, ఏ బహాయింగే, ఓ బహాయింగే అని. ఇవన్నీ విషయాలు ఏంటంటే భారతదేశం యొక్క అగ్రగతిని, పురోగతిని ఎలాగైనా ఉండాలని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారో అది న్యాచురల్. అది డోంట్ ఎక్స్పెక్ట్ అమెరికా ఆర్ పాకిస్తాన్ ఆర్ చైనా టు హెల్ప్ యూ టు గో టు యువర్ స్టేట్స్. మీ స్టేటస్ మీరు కాపాడుకోవాలి, మీ సావర్నిటీని మీరు చేసుకోవాలి. ఇంకోటి చెప్తున్నాను మీకు, గత 11-12 ఏళ్ళుగా మీరు చూస్తే టెర్రరిస్ట్ వైలెన్స్ అనేది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చేయలేకపోతున్నారు. మొన్న పుల్వామా, మొన్న ఒక అమర్నాథ్ దగ్గర చేశారు. మన ఆ జిల్లాలో మొన్న చేశారు, ఇన్సిడెంట్ ఒకటి చేశారు మేలో. దానికి ముందు ఆర్మీ అటాక్ మీద చేశారు. పెద్దానికి మనం సరైన బెఫిటింగ్ రిప్లై ఇచ్చాం. మనమందరం ఒక చిన్న విషయం మర్చిపోతున్నాం. అదేంటంటే ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ ఆల్రెడీ రెస్పాండెడ్ ఏంటంటే బై మేకింగ్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఈసారి లా రియాక్షన్స్ ఉండవండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాదు, స్ట్రైట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. హైజాకింగ్ ఈజ్ అ టెర్రరిస్ట్ యాక్ట్. సిమిలర్లీ ఎనీ బార్డర్ స్కిర్మిష్, ఎనీ అటాక్ ఆన్ అస్, టెర్రర్ అటాక్, మన దగ్గర ఉన్నటువంటి లాలో టెర్రర్ దాన్ని స్పెసిఫిక్ గా మనం డిక్లేర్ చేసాం. దట్ ఈస్ ఆల్సో ఆన్ పార్ విత్ అమెరికన్ లా. లాస్ట్ పాయింట్ ఏంటంటే అమెరికన్స్ ఇంట్రెస్ట్, అవర్ ఇంట్రెస్ట్ ఆర్ న్యాచురలీ బికాస్ వీఆర్ డెమోక్రటిక్ కంట్రీస్. వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అండ్ అమెరికా, unless like other countries, is this, that our governments change every 4 years or 5 years. In America, it's 4 years. Nobody is allowed more than twice the president of the United States. That's a good thing in America.
I hope the same thing also will be there in India also in the days to come. Last, I would like to mention one equation, which I mentioned in my first PhD in IIT Kharagpur. That is, H is equal to A minus M minus D, where H is equal to honesty, A is equal to accountability, M is monopoly, D is discretion. మీరు ఇంతకుముందు డిస్కషన్లో చెప్పారు ఠాగూర్ రాణా గురించి, ప్రెసిడెంట్ గురించి. వారు ప్రతిభా పాటిల్ గురించి మెన్షన్ చేశారు. ఆ ప్రతిభా పాటిల్ గురించే నేను ఆ ప్రతిభా పాటిల్ గురించి వారి దగ్గర నుంచి నేను మెడల్ తీసుకున్నాను. ప్రతిభా పాటిల్ గారి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే షీ వాజ్ చోజన్ బై సమ్ పొలిటికల్ పార్టీ, సమ్ డైనాస్టిక్ పొలిటికల్ పార్టీ. షీ హ్యాడ్ అరౌండ్ దిస్ థింగ్. బట్ వన్ థింగ్ ఐ మస్ట్ టెల్ యూ, accountability needs to be enforced by the law. Accountability cannot be left to discretion again. When you leave accountability to monopoly, as the police in India is, when you leave accountable to discretion as politicians in India are, then accountability will be a matter of luck to you. ఒక మంచి పరిపాలన వస్తే, ఇప్పుడు ఎన్ఐఏలో ఉండే డైరెక్టర్ నాకు చాలా కావాల్సిన వాడు, మేమందరం సిఆర్పీలో పనిచేసాం, ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ ఆయన. ఆయన చేసి తీరతాడు, ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఒప్పుకోడు. ఆయన ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఈ రోజున టెర్రరిస్ట్ అఫెన్స్ జరగట్లా 11 ఏళ్ళుగా. ఇక ముందు కూడా జరగవు. పరిపాలన వ్యవస్థ చాలా శుభ్రంగా జరుగుతున్నది. మీరు ఇంకోటి విషయం చెప్పాలి, మీకు సెక్షన్ 354 కిందనే మీకు ఆ లాలో అమెండ్మెంట్ వచ్చింది. సెక్షన్ 354 మన దగ్గర కూడా సెక్షన్ 354 ఐపీసీలో ఉండేది. మనం ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత పెట్టాం. 354 అనేది అది చిన్నది, అది ఒక ఉమెన్ యొక్క అడల్టరేషన్. దాంట్లో వాళ్ళు ఉరి పెట్టారు. పాకిస్తాన్ ఎంత గొప్ప స్టేటో చూడండి. 354 చేస్తే ఉరి తీసేవాడు, ఒక్కడిని ఉరి తీయలే ఇప్పటిదాకా. మన దగ్గర 354 ఇస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్. మన దగ్గర మనం చేంజ్ చేసాం అనుకోండి. సో మన ఆ పాకిస్తాన్ అనేది మన ఇండియన్ పీనల్ కోడ్ దాంట్లోనే ఇంకా పట్టుకొని వేలాడుతుంది. సో పాకిస్తాన్ లాంటి దేశాలే కావు, అవి ఒక చిన్న ఫిఫ్డమ్స్. మన రాయలసీమలో ఫ్యాక్షన్లు ఉంటాయే, రారా చూసుకుందాం, నీ గొప్పతనం ఏదో, నీ మగతనం ఏదో, నా మగతనం అని జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు డైలాగ్స్ అలాగా. సో అలాంటి వాళ్ళ గురించి మనం తీసుకోవాలి. మీరు మిగతా కో-ప్యానలిస్ట్ అందరూ కూడా ఫైనల్ గా ఒక విన్నపం చేసి ముగిస్తా. మనం ఈ విషయాన్ని మనం దేశ ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి పెత్తందారులుగా, తొత్తులుగా, వాళ్ళకి బ్రోకర్లుగా పనిచేసే మన దేశంలో ఉండే 0.5, 2.5 వారు ఉందే, ఆ 0.5 వాళ్ళందరినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పుతో కొట్టాలి వాళ్ళని. దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, ఫాలో ది కాన్స్టిట్యూషన్, దట్స్ ఆల్. రైట్. ఒకసారి కోటేశ్వర గారు ఫైనల్గా, అంటే కేవలం ప్రతిభా పాటిల్